నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం బర్నింగ్ బుష్ చర్చ్, కామత్ నగర్, న్యూ తడాలి, హనుమాన్ నగర్, భివండి, తానే జిల్లా. మరిన్ని వివరాలకు 8087674062 మరియు 7385156381. నాసిక్లో డునామిస్ పాస్టర్లకు మరియు నాయకులకు సదస్సు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ హాల్, శరణ్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173. నాసిక్ ఆశీర్వాద పండుగ ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్, శరణ్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173 మరియు 9226313386. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
దేవుడు నీ జీవితంలో పాదాలు అనేవి నిలబడే స్థితిని తెలియజేస్తున్నాయి. నీవెప్పుడు కూడా ఒక సమాధానాన్ని పొందుతావు, ఎప్పుడు కూడా నెమ్మదినే పొందుతావు. అలాంటి ఒక సమాధాన జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెబుతున్నాడు. తర్వాత చూస్తే మనకి అదే 22వ వచనంలో ఇంకొకటి అంటున్నాడు, క్రొవ్వున పశువుని తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాం. శ్రేష్టమైన విందు నీకు దొరుకుతుంది, శ్రేష్టమైన జీవితం. దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనవే, మేలైనవే, మంచివే దేవుడు నీ జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నీ కట్లన్నీ విప్పబడుతున్నాయి. 2, తండ్రి ఇంటిలో నువ్వు చేరి ఆ తండ్రి ఇంటిలో ఉన్న దీవెనలు పొందుతున్నావు అనుకుంటున్నాడు. అతను తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రిని ఇంట్లో ఒక కూలోళ్ళలాగా బ్రతుకుతాను అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితే మారిపోయింది. ఇక కూలోడు లేదు, నాలోడు లేదు. చక్కటి వస్త్రాలు ధరించుకుంటున్నాడు, బంగారు రింగు పెట్టుకుంటున్నాడు, చక్కటి చెప్పులు ధరిస్తూ ఉన్నాడు, సంతోషంగా విందును ఆరగిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి అతని జీవితంలో చేస్తున్న అద్భుతమైన క్రియ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఈ సంతోషాన్ని, తండ్రి ఇంటి సంతోషాన్ని, రోజు నీ మీద తండ్రి దీవెనలు కృమ్మరింపబడతా ఉన్నాయి. తండ్రి పలకరింపు, తండ్రి అనురాగం, ఆ చిరునవ్వు ముఖం. మా పిల్లలిద్దరూ ఒక్కొక్కసారి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి డాడీ నవ్వుతా కనబడాలి. ఇంకా డాడీ సీరియస్గా ఉన్నారండి, డాడీ సీరియస్గా ఉన్నారని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా సీరియస్గా ఉన్నారు అంటే వీళ్ళ కదులు మెదులు లేకుండా అలాగా కూర్చున్న చోట కూర్చుంటారు. మళ్ళీ కొంతసేపటికి నవ్వారు అంటే ఇంక ఎక్కడ లేని అరుపులు, కేరింతలు, ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తూ ఉంటుంది. ఏ ఇంట్లోనే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్లో ఆనందకరమైన ముఖం చూడాలి. ఆనందం చూస్తే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. నిన్ను ప్రేమించే తండ్రి ఆయన సన్నిధి కాంతి నీ మీద పడేటప్పుడు అది నీకు గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, గొప్ప సమాధానం. హల్లెలూయా. నేను తండ్రి ఇంటిలో ఉన్నాను. రోజు 100 సార్లు మాట చెప్పండి, నేను తండ్రి ఇంటిలో ఉన్నాను. ఇది నువ్వు కోరుకున్నది కాదు, ఇది తండ్రే నీకు ఇచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం. ఒక కూలీనాలిగా తండ్రి నిన్ను చూడడం లేదు, కానీ అక్కడ ఒక సొంత కొడుకులాగా, సొంత బిడ్డగా, తన కౌగిలిలో ఉన్న సొంత బిడ్డగా చూస్తున్నాడు. ప్రశస్తమైనవే నువ్వు పొందుకుంటావు, మంచి వాటిని నువ్వు పొందుకుంటావు, అధికారిగానే ఉంటావు. అన్నీ కూడా నీకు మేలైనవే. ఎందుకంటే నీ 2వ ఆశీర్వాదం ఏంటంటే, మొదటిగా కట్లిప్పబడడం అయితే, 2వది తండ్రి ఇల్లు. ఇది అందరికండి, కొందరికా అందరికా అంటే దేవుడిని నమ్మిన అందరికీ. దేవుని నమ్మిన అందరికీ నువ్వు నిజంగా యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ కట్లు విప్పబడ్డాయి. 2వది, నువ్వు తండ్రి ఇంటిలో ఉన్నావు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ నీవే పొందుకుంటావు, ఆయన ఆనందం నువ్వు పొందుకుంటావు, ఆయన సమాధానం పొందుకుంటావు, ఆయన వెలుగులోనే నువ్వు జీవిస్తావు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఆయన నాకు బలం. 3వది ఏంటి చెప్పండి? ఆయనే నాకు బలముగా ఉంటాడు, ఆయనే నాకు శక్తిగా ఉంటాడు, ఆయనే నాకు ధైర్యంగా ఉంటాడు. అందుకనే చెప్తున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుని గురించి చెప్తున్నాను. నేనేం భయపడడం లేదు, ఎందుకంటే ఆయన నాకు బలమయ్యాడు. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉన్నప్పుడు చూడండి, రాసుల కాలంలో ఒక రాజ్యానికి ఎవరి యొక్క
సైన్యం గొప్పగా ఉంటుందో, ఎవరికి యుద్ధాయుధాలు అధికంగా కలిగి ఉంటాయో వారి విజయాన్ని పొందుతారు. ఈ రోజున కూడా మనం ఇజ్రాయేల్ దేశం మీద లెబనాను ఈ యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇవన్నీ ఎవరికి బలం ఎక్కువ ఉందో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జయిస్తారు. బలం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఓడిపోతారు. మనందరికీ కూడా ఒక శత్రువు ఉన్నాడు, శాతాను అనేవాడు శత్రువుగా ఉన్నాడని, వాడి దూతలు దెయ్యాలు శత్రువులుగా ఉన్నాయని మన అందరికీ తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు, వాటన్నిటినీ జయించడానికి నేను నీకు బలం ఇచ్చాను. వాటిని జయించడానికి మూడవదిగా నా బిడ్డగా నేను నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటి అంటే, నా బలాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఏ శత్రువు వచ్చినా నీవు దాన్ని జయించి ఓడించి తొలగించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ క్రైస్తవుడు సాతాను దగ్గర ఓడిపోడు, వాడి దెయ్యాల దగ్గర ఓడిపోడు. దేవుని బిడ్డలారా, వాడికున్న బలం కంటే, వాడికున్న యుద్ధాయుధాల కంటే దేవుడు నీకు ఇచ్చిన బలము గొప్పది, దేవుడు నీకు ఇచ్చిన శక్తి గొప్పది. పుతోను అని దెయ్యం పెట్టి ఒక చిన్న పిల్ల బాధపడతా ఉంది. ఆ దెయ్యం ఆ పిల్లని ఏం చేస్తుంది అంటే సోది చెప్పేటట్లుగా చేసింది. పౌలు ఆ దారిని వెళ్ళిపోతా ఉన్నాడు, చూశాడు. వెంటనే దెయ్యమా ఈ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక వెంటనే పారిపోయింది దెయ్యం. ఇక అక్కడ నిలబడలేకపోయింది. ఎందుకంటే పౌలు బలమైన వాడు. దేవునికి స్తోత్రం. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టే బలం ఎవరిచ్చారు అంటే దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చే బలం ఏ దెయ్యమైనా సరే, కీడు కలుగజేసే దెయ్యం, పాపానికి కారణమైన దెయ్యం, చీకటికి కారణమైన దెయ్యాలన్నీ కూడా నీ ఎదుట పారిపోవునట్లుగా దేవుడు నీకు గొప్ప బలాన్ని అనుగ్రహిస్తున్నాడు, గొప్ప శక్తిని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు శక్తి కలిగిన వ్యక్తివి, బలమైన వ్యక్తివి. ఇది ఎవరి ద్వారా నువ్వు పొందుకుంటున్నావు అంటే దేవాది దేవుని ద్వారా పొందుకుంటున్నావు. నీ కట్లు విప్పబడ్డాయి దేవుని బిడ్డ. ఇదే కట్లతో నువ్వు ఉండక్కర్లేదు. నువ్వు తండ్రి ఇంటిలో ఉన్నావు, ఆయన ఆశీర్వాదాలన్నీ నీ మీదే ఉంటున్నాయి. మూడవదిగా దైవ బలాన్ని నువ్వు కలిగి ఉన్నావు. చివరిగా చూడండి, 119వ కీర్తన 32వ వచనాన్ని చూద్దాం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నా తట్టు తిరిగి నీవు నన్ను కరుణించుము. చివరిగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన బిడ్డల తట్టు తిరిగి తన కరుణను, తన కనికరాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క కరుణ, దేవుడు ఎప్పుడు కూడా నీ తట్టే తిరుగుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడే ఆ మాటలన్నీ కూడా దేవుడు వింటూ ఉంటాడు. అది ఏదైనా సరే, నీ తట్టు తిరిగాడు అంటే ఎడమకం పెడమకం. చూడండి, కొందరు కుటుంబాలలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య అసమాధానం ఉన్నప్పుడు కానీ, భార్యాభర్తల మధ్య అసమాధానం ఉన్నప్పుడు కానీ సూటిగా చూసి ఆ మాటని వినలేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అసమాధానంగా ఉన్నారు కాబట్టి. దేవుడు అంటున్నాడు, నీ తట్టు చూసి నేను నిన్ను కనికరిస్తాను. నువ్వు ఏం చెబితే అది వింటా ఉంటాను, నువ్వు ఏం చెబుతావో అది వింటాను. దేవుడు నీ ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుల అదృష్టం అది, క్రైస్తవుల భాగ్యం అది. ఏంటి అంటే దేవుడు ప్రార్థనలు ఆలకించడం. దేవుడే నీ మొరను ఆలకిస్తాడు. నీవు మొరపెట్టే ప్రతి దానికి కూడా ఆయన కరుణాహస్తం చాపుతూ ఉంటాడు. ఇదే ఇలా జరగాల, ఒకేలాగే జరగాలి. కనికరంతో నిండుకొని ఆయన నిన్ను చూస్తాడట, కరుణతో నిన్ను చూస్తాడట, జాలిగల హృదయముతో నిన్ను చూసి నీకేం చేస్తాడు అంటే ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి దేవుని బిడ్డలు కలిగి ఉన్నారు. ఆయన దగ్గరికి రాగానే నీ కట్లు విప్పబడుతున్నాయి. ఆయన దగ్గరికి రాగానే నీవు తండ్రి ఇంటిలో ప్రవేశిస్తున్నావు, దేవునికి ఇంటిలో, దేవుని గుమ్మములో ప్రవేశిస్తున్నావు. ఆయన దగ్గర నువ్వు ఉండేటప్పుడు ఆయన బలముతో నింపబడుతున్నావు.
తరువాత నీ ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. ఇది క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. ఇది మన భాగ్యం. ఆయన బిడ్డలము అని చెప్పుకుంటున్న మన భాగ్యం ఏంటి? ఇక కట్లుతో పని లేదు. ఏ కట్టు కూడా నీ మీద ఉండడానికి వీల్లేదు. ఇంకా కట్టు ఉంది అని నీకేదైనా హృదయములో తేలిక లేదు అంటే, హృదయం ఏదో బరువుగా ఉంది అంటే, హృదయంలో ఏదో కష్టంగా ఉంది అంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ కట్లన్నీ నేను తెంపేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు తండ్రి ఇంటి ఆశీర్వాదాన్ని పొందుతావు. నా బలము చేత నువ్వు నింపబడతావు. ఎప్పుడు కూడా నీ కరుణా కటాక్షాలతో నేను నీ వైపు చూసి నీకు జవాబునిస్తానంటున్నాడు. ప్రభా, నీ కరుణ, నీ కటాక్షం నాకు ఉన్నది ప్రభా. నా ప్రార్థనల వైపు ఎప్పుడు కూడా నువ్వు తిరిగే ఉన్నావు. అందరూ చెప్పండి, దేవా నా ప్రార్థనల వైపు తిరిగి ఉన్నావు. దేవుడు నీ కట్లన్నీ తెంపేశాడు. దేవుడే నిన్ను తన దగ్గరికి, తన ఇంటిలో చేర్చుకున్నాడు. నువ్వు ఆయన ఇంట్లో ఉన్నావు. నువ్వు బయట లేవు దేవుని బిడ్డ. నువ్వు లోకంలో లేవు. నువ్వు లోకంలో లేవు, బయట లేవు. నీవు యేసయ్య ఇంటిలో ఉన్నావు. యేసయ్య ఇంటిలో, తండ్రి ఇంటిలో ఉన్నావు. ఆయనే నీకు అన్నీ ఇస్తా ఉన్నాడు. ఆయన నీకు వస్త్రాలు ఇస్తున్నాడు. ఆయన నీకు సమాధానం ఇస్తున్నాడు. ఆయన అధికారం ఇస్తున్నాడు. నిన్ను సంతోషింపచేసే శ్రేష్టమైన దీవెనలు నీకు ఇస్తా ఉన్నాడు. నీవు బలము కలిగి ఉన్న వ్యక్తివి. శాతాను నీ ఎదుట నిలబడలేడు. దుష్టుడు నీ వద్దకు రాలేడు. వాడిని తరిమి కొట్టే బలాన్ని నీవు కలిగి ఉన్నావు. అంతేకాదు, దేవుని కరుణా హస్తం చాపబడింది. ఆయన ముఖం నీ వైపు త్రిప్పబడింది. ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడు. ప్రతి ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకుంటావు. నీకు జవాబు లేని ప్రార్థన అంటూ లేదు. అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబునిచ్చి కృపగల తండ్రిగా నీ ఎడల కలిగి ఉన్నావు. ఏ పాప కాడులు నీ మీద ఉండవు. దేవుని బిడ్డ, ఏ మనిషి కాడి నీ మీద ఉండదు. దేవుడు నిన్ను స్వతంత్రురాలుగా చేశాడు. హల్లెలూయా. ఏది బరువుగాను మోయవలసిన అవసరం లేదు. ఏదో ఒక భారముతో నీవు కృంగిపోవలసిన అవసరత లేదు. వేదనతో, దుఃఖముతో నీ కాలం గడపవలసిన అవసరత లేదు. ప్రతి కట్టు తెంపబడుతుంది. ప్రతి బంధకం తెంపబడుతుంది. ప్రతి కాడి వెర్రగొట్టబడుతుంది. ప్రతి చీకటి తోలివేయబడుతుంది. ప్రతి చీకటి తోలివేయబడుతుంది. ప్రతి బరువు తీసివేయబడుతుంది. ప్రతి వేదన తొలగిపోతుంది. యేసు నామములో తొలగిపోతుంది. అది ఇక నీ దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు. నీవు తండ్రి ఇంటిలో ప్రవేశిస్తావు. యేసయ్య గృహములో, యేసయ్య గృహములో. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నివసించేది ఇది తండ్రి ఇల్లే. తండ్రి ఇల్లే. నువ్వు చుట్టూ ఆయన మహిమ ఉంది. నీ తల మీద ఆయన మహిమ దిగుతా ఉంది. ఆయన నీకు ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు. ప్రశస్తమైన వస్త్రం. ఆయన క్రొవ్విన వాటితో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. నీ పాదాలకు చెప్పులు ఇవ్వబడ్డాయి. నువ్వెప్పుడు సమాధాన స్థితిలోనే నిలవబడతావు. నీకు పెట్టబడిన ఉంగరం నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో నువ్వు ఎక్కడున్నా కూడా ఒక గొప్ప వ్యక్తిగానే నిలబెట్టబడతావు. ఒక గొప్ప వ్యక్తిగానే నిలబెట్టబడతావు. తండ్రి ఇల్లే నీ నివాసమై ఉంది. అంతేకాదు, నువ్వు శత్రువుని, నీ మీదకి వచ్చే శత్రువుని చేయించడానికి ఆయన నీకు బలాన్ని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు. గొప్ప శక్తి కలిగి ఉండగలుగుతావు. దేవుని బిడ్డ, నీవు చేసే ప్రార్థనమైనా కూడా దేవుడు నీ తట్టు తిరిగి ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ అంత ఆనందించుదురుగాక. నీ బిడ్డలు నిన్ను స్తుతించుదురుగాక. అయ్యా తండ్రి నాయన, మీరు మాకు చేస్తున్న కార్యాలను బట్టి, మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి, అయ్యా కనికరాన్ని బట్టి, నీవిస్తున్న ఈవులను బట్టి నిన్ను పాడి కొనియాడుదురుగాక. యేసు నామమున దీవించండి ప్రభా. అయ్యా కట్లు తెంపబడ్డాము అని అయ్యా ఆలోచనలో నీ బిడ్డలు నడుచుకుందురుగాక. తండ్రి నీకు వందనాలు. తండ్రి ఇంటిలో ఉన్నామని గ్రహింపు యేసు నామమున కలుగునుగాక. నీ బిడ్డలతో నువ్వు ఉన్నావయ్యా. ప్రతి శత్రువు మీద విజయాన్ని ఇచ్చినట్లుగా బలాన్ని దయచేస్తున్నందుకు వందనాలు.
శక్తితో నింపుతున్నందుకు వందనాలు, అధికారులుగా నిలబెడుతున్నందుకు వందనాలు. ధైర్యముతో ఎదుర్కొనేలాగా వాడిని ఎదిరించి పారద్రోలేడు అయ్యా, కృపనిస్తున్నందుకు వందనాలు ప్రభా. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బర్నింగ్ బుష్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం బర్నింగ్ బుష్ చర్చ్, కామత్ నగర్, న్యూ తడాలి, హనుమాన్ నగర్, భివండి, థానే జిల్లా. మరిన్ని వివరాలకు 8087674062 మరియు 7385156381. నాసిక్లో డునామిస్ పాస్టర్లకు మరియు నాయకులకు సదస్సు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ హాల్, శరణ్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173. నాసిక్ ఆశీర్వాద పండుగ ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్, శరణ్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173 మరియు 9226313386. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇందులో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.